వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. మిత్రులకి, శ్రేయోభిలాషులకి, శ్రోతలకి, అభిమానులకి అందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈనాటి వసంతవల్లరిలో శ్రీమతి పాలగుమ్మి పద్మా విజయ్ గారి రచన అమ్మమ్మ ఆశీస్సులు వింటారు. శ్రీమతి పద్మా విజయ్ గారు 1992 నుండి తమ స్వీయ రచనలతో మద్రాస్ ఆకాశవాణి కేంద్రంతో అనుబంధాన్ని కలిగి ఉన్నారు. చక్కటి కుటుంబ గాథలు రాయడం పాలగుమ్మి పద్మా విజయ్ గారికి ఎంతో ఇష్టం. ఈ పండగ పూట శ్రీమతి పద్మా విజయ్ గారి రచనని తొలిసారిగా వసంతవల్లరిలో వినిపించడం నాకెంతో ఆనందంగా ఉంది. వినండి, అమ్మమ్మ ఆశీస్సులు. ఆ రోజంతా మనసు ఆనందంతో తేలిపోతోంది సమతకు. ఎందుకంటే ఎన్నాళ్లకు తన ప్రియాతి ప్రియమైన అమ్మమ్మ వస్తోంది. అమ్మమ్మ అంటే చిన్నప్పటి నుంచి ప్రాణ సమానం సమతకి. పెళ్ళయ్యాక 4 రోజులు తన దగ్గరుండి వెళ్ళడానికి రమ్మని ఎన్నిసార్లు అడిగింది సమత. ఎక్కడే అమ్మా, పొలాలు పనులును తీరిక చేసుకుని ఓసారి వస్తాలేవే అమ్మలు అంటూ ఎప్పుడూ జుజ్జబెట్టేది. అలాంటి అమ్మమ్మ తన ఇంటికి, అది ఉగాది పండగ రోజు రావడం ఎంత సంతోషం. ఆ ఉత్తరం చేతిలో పట్టుకుని గిర్రున సీలింగ్ ఫ్యాన్ కన్నా స్పీడ్తో తిరిగేసింది సమత. రేపే అమ్మమ్మ వస్తోంది. ఉదయాన్నే లేచి స్నానం పూజ పూర్తి చేసుకుని అమ్మమ్మని రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్కి వెళ్ళింది. రైలు దిగగానే అమ్మమ్మా అంటూ గట్టిగా కౌగిలించేసుకుంది. అబ్బబ్బా, ఎముకలు విరిగేలా ఉన్నాయి, వదలవే తల్లి అంటూ విడిపించుకుని, నా బంగారు తల్లి ఎలాగున్నావే అమ్మలు అంటూ మనవరాలి బుగ్గలు ముద్దు పెట్టుకుంది. బాగున్నానమ్మమ్మా, నీ లగేజీ ఏది అని అడిగింది. అమ్మమ్మను చూసిన ఆనందంలో గమనించలేదు గాని తోటి ప్రయాణికులంతా తలా ఓ చెయ్యి వేసి దింపారు అమ్మమ్మ పెట్టెని. ఇదిగో పెట్టెను, చేతి సంచీను అని చూపించింది అమ్మమ్మ. పెట్టెని ఓ ఇనుప గొలుసుతో 2-3 చుట్లు చుట్టి ఇంటి తలుపుకేసుకున్నట్టే తాళం వేసింది. అదేం సాదాసీదా పెట్టి కాదు, చిన్న సైజు భోషాణమేను. అది సమత అమ్మమ్మకి పుట్టింటి వారిచ్చారుట పెళ్లి సమయంలో. మంచి రాశిగల పెట్టె అని ఆవిడ తనకి ముఖ్యమైనవిగా తోచినవన్నీ ఆ పెట్టెలోనే పెట్టుకునేది. ఓ రైల్వే పోర్టర్ సహాయంతో ఆ పెట్టెని ఆటో స్టాండ్ వరకు తీసుకెళ్లారు. లగేజీని గమనించక మనుష్యుల్ని మాత్రమే చూసి ఆటో వేణుమమ్మా అని అడిగారు. పేరు పెట్టి పిలుస్తారా? పెద్ద తరం చిన్నతరం లాంటివి ఏమీ లేవా? కోపంగా అడిగింది పెద్దావిడ. అమ్మమ్మా, వాళ్ళకి నీ పేరు వేణమ్మని ఏం తెలుసు? వేణమ్మా అంటే కావాలా అని అర్థం తమిళంలో అని వివరించి చెప్పింది సమత. లగేజీని చూపి బేరమాడిపోయింది. ఆటో వాళ్ళ పెట్టెని చూసి దూరంగా జరిగి నించున్నారు. ఆ పెట్టెకి ఆటో కాదు, టెంపో వెతుక్కోమని సలహా కూడా ఇచ్చారు. ఎట్టకేలకి ఓ ఆటోలోకి ఆ పెట్టెని ఎక్కించి బలవంతాన లోపలికి తోస్తే వీళ్ళిద్దరూ ఇరుక్కుని కూర్చున్నారో నించున్నారో తెలియని పొజిషన్లో ప్రయాణించాల్సి వచ్చింది. ఇంట్లో అడుగు పెడుతూనే ముందు హాల్లోనే తన పెట్టెని తెరిచి సమతకి, తనని చూడ్డానికి వచ్చిన సమత ఫ్రెండ్స్కి తాను తెచ్చిన అరిసెలు పంచింది. తింటున్న వారి వంక చూసి ఎలా ఉన్నాయి అంటూ ప్రశ్నించింది. నల్ల ఇరక్కుపాటి అన్నది ఆవిడ. వెంటనే అమ్మమ్మ నొసలు చిట్లించి, పంచదారతో చేసి ఎంచక్క అరిసెలు తెస్తే నల్లగా ఉన్నాయంటారేమిటే అమ్మలు అంది కినుకగా. నల్లగా ఉన్నాయని కాదమ్మమ్మా, బాగున్నాయి అని అర్థం. అంత ప్రియమైన అమ్మమ్మకు గట్టిగా సమాధానం చెప్పాలంటే కూడా మనస్కరించదు సమతకి. అలాగా, మరే నీ పెళ్లిలో విశ్వనాథం మామయ్య ఫ్రెండ్ ఒక ఆయన మాకు నల్ల మాపుళ్ళ దొరికాడు అన్నాడు. మా ఆయన్ని కాస్త ఛాయ్ తక్కువనలా అన్నాడు అనుకుని వాళ్ళకి తెల్ల కోడలు దొరికిందిగా చాలే అని కోపంగా బదులిచ్చాను. అంటే అర్థం ఇదా? ఓహో అదా, ఇప్పుడు అర్థమైంది. కాళ్ళు బారజాపుకొని ఓదాని మీద ఒకటేసుకుని ఆడిస్తూ అందావిడ.
అరమోడ్పు కళ్ళతో అరిసెల రుచిని ఆస్వాదిస్తూ అబ్బబ్బబ్బా రొంబ ప్రమాదం అని వ్యాఖ్యానించింది మరో అతివ. అబ్బే అదేమీ లేదమ్మా, మా పాడిగేదె పాల నుంచి తీసిన వెన్న కాచిన నెయ్యితో చేశాను, ఏ ప్రమాదమూ లేదు, ఎన్నైనా తినొచ్చు అంటూ ఆవిడికి భరోసా ఇచ్చింది అమ్మమ్మ. ఆ వ్యాఖ్యానించిన అతివ అయోమయంగా చూసింది ఈవిడ్ని. అమ్మమ్మ, ప్రమాదం అంటే అమోఘం అని అర్థం. ఈలోగా బయట నుంచి ఎలనే ఎలనే అమ్మా ఎలనే అంటూ కేకలు వినబడ్డాయి. అయ్యయ్యో, ఎందుకే ఆ పిల్లాడెవరో వెళ్ళని అమ్మా అంటూ అంతంత పెద్ద కేకలు పెడుతున్నాడు, ఎందుకలా పట్టుకుని ఆపేశారట వాణ్ణి? కొంచెం ఆదుర్దాగా అడిగింది అమ్మమ్మ. ఎవ్వరిని పట్టుకోలేదమ్మమ్మ, ఎలని అంటే కొబ్బరి బోండం నీళ్ళు అవే అమ్ముకుంటున్న అతను అరుస్తున్నాడమ్మమ్మ. నవ్వు కంట్రోల్ చేసుకోవడం సమంత వల్ల కాలేదు. మనవరాలి నవ్వు చూసి తను నవ్వేస్తూ, పోనీలేవే బడవా, నాకిక్కడి వాళ్ళ భాష ఏమర్థమవుతుంది, డాంబికం సడలకుండా విషయాన్ని తేల్చేసింది అమ్మమ్మ. సమతది చిన్న ఫ్లాటే. అమ్మమ్మ ఊరు నుంచి తెచ్చిన అప్పడాలు, వడియాలు, అరిసెలు, లడ్డూలు, జంతికలు వగైరా మూటలతో సగం ఇల్లు నిండి సగం పైగా భోషాణం ఖాళీ అయింది. సమత భర్తకేమో ఉన్న ఇల్లు చిన్నదైనా నీటుగా సర్ది విశాలంగా ఉంచితేనే ఇష్టం, లేదంటే రొసరొసలాడతాడు. అమ్మమ్మ తెచ్చిన అన్ని వస్తువులు సర్దేందుకు సరిపడా డబ్బాలు, అలమారాలు కూడా లేవాయే. చేసేది లేక ఊరుకుంది సమత. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన సమత భర్త సుభాకర్కి అది తన ఇల్లు కాదేమోనన్న సందేహం వచ్చింది. ఇంట్లో ఇల్లాలు సమతని చూసి ఇల్లు తనదేలే అని ఖరారు చేసుకున్నాడు. హై జంపులు, లాంగ్ జంపులు చేస్తూ నడవాల్సి వచ్చింది ఇంట్లో అతనికి. అన్ని సామాన్లు తప్పించుకుని నడిచే అనుభవం లేదాయే. ఊడ్చి శుభ్రం చేసేందుకు చోటేమో మిగల్లేదని ఓ 2 రోజులు పనమ్మాయికి సెలవు డిక్లేర్ చేసేసింది సమత. ఆ విధంగా అమ్మమ్మ ఆగమనం వాళ్ళింటి పనమ్మాయికి కూడా ఆనందదాయకమైంది. అదో ఆ మర్నాడే ఉగాది పండుగ. తెల్లారులేస్తూనే ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టమని, వాకిట రంగవల్లులు దిద్దమని పురమాయించింది అమ్మమ్మ సమతని. ఏదో చిన్న ముగ్గు గిలికి వాకిటికి మామిడి తోరణాలు కట్టింది. ఎదురింటి వాళ్ల వాకిలి, పక్కింటి వాళ్ల వాకిలి, తన వాకిలి కలిపితేనే 7 చుక్కల ముగ్గుకైనా చోటుంటుంది అక్కడ. ఫ్లాట్స్ కదా, మరి తన వాకిలి వరకే పరిమితమైతే 3 చుక్కల ముగ్గే పెద్దది. అదేం ముగ్గే అమ్మలు మూలుగుతూ అంది అమ్మమ్మ. వినిపించుకోలేదు సమత. మామిడాకుల మీద బొమ్మలు ఎలా వేశావే అంది అమ్మమ్మ కళ్ళజోడు కిందికి సర్దుకుంటూ. అవి ప్లాస్టిక్ తోరణాలమ్మమ్మ. బదులు చెప్పక తప్పలేదు సమతకి. అయ్యో, చెట్టు మించి 4 ఆకులు కోయించుకోకూడదుటే, మేడెక్కితే అందుతుందేమో, ఎవరినైనా అడుగు అన్నదావిడ. మేడెక్కినా అందదు, గోడెక్కినా అందదు, చెట్టంటూ ఉండాలి కదమ్మమ్మ. మనవరాలి సమాధానానికి నివ్వెరపోయిందావిడ. సరేలే, ఆ వేపపూత, మామిడికాయ అవి పట్రా అమ్మా, ఉగాది పచ్చడి చేసేస్తాను. అది తిన్నాకే కాఫీలైనా తాగాలి ఈ పూట. ఓ చోట కూర్చుని అడిగిందావిడ. వద్దులే అమ్మమ్మ, నీకెందుకు శ్రమ, నేనే చేసేస్తానుగా, ఎంతలోకి అంటూ తడబడింది సమత. సమతకి మరెక్కడా వేప చెట్టు కనబడలేదు. వేపపూత ఎక్కడి నుంచి తెస్తుంది? తమిళ ఉగాదికైతే కొట్లలో అయినా అమ్ముతారు. ఇప్పుడు ఆ దారి లేదు. ఓ కాకరకాయ ముక్కని మిక్సీలో వేసి ఆ రసం ఓ చెంచా ఉగాది పచ్చట్లో కలిపేసి కొత్త స్టైల్లో ఉగాది పచ్చడి చేసింది సమత. రుచిలో తేడా గమనించినా నోరు మెదపలేదు అమ్మమ్మగారు. పొద్దున్నే యథాప్రకారం ఆఫీస్కి వెళ్ళిపోయాడు సుభాకర్. అవ్వా, పండగ పూట సెలవివ్వకపోవడమేమిటి, ఇవాళ ఆఫీస్కి వెళ్ళడమేమిటి చెప్పు ఆక్రోశించింది ఆవిడ. ఇక్కడ సెలవు ఉండదమ్మమ్మ, క్లుప్తంగా బదులిచ్చింది సమత. మొత్తం మీద అమ్మమ్మకి ఎక్కడా మనసు నొచ్చుకోకుండా పండగని జరిపించింది సమత. మర్నాడు అమ్మమ్మ కాశీకి బయలుదేరింది. స్టేషన్లో బయలుదేరడానికి ఓ 2 గంటల వ్యవధి ఉన్నదన్న సమాచారం సమతకి ఆనందాన్ని కలిగించింది. మరోసారి ఇలా హడావిడిగా కాకుండా ఒక 1 రోజులైనా నా దగ్గరుండేలా రావాలమ్మమ్మ అన్న సమత తలని నిమురుతూ, వస్తానమ్మా, ఆ భగవంతుడు కరుణిస్తే తప్పకుండా వస్తాను తల్లి
అన్నట్టు అమ్మలు, నిన్న నీ అవస్థని గమనిస్తూనే ఉన్నానమ్మా. సాంప్రదాయాల్ని నిర్లక్ష్యం చేశావని నేను అనను. వేరే దారి లేక అలా చేశావని అర్థం చేసుకున్నాను. కానీ మన పూర్వులు శుభకార్యాలకి గుమ్మాలకి మామిడి తోరణాలు కట్టమన్నది కూడా ఒక ఆరోగ్య సూత్రమే. ఉగాది పచ్చట్లో ఆయా ఋతువులో లభించే మామిడికాయ, కొత్త చింతపండు, కొత్త బెల్లం, వేపపూత కలిపి చేయడం వల్ల కొన్ని రకాల వ్యాధుల్ని రాకుండా చెయ్యొచ్చు. తీపి, చేదు, పులుపు, వగరుల రుచులన్నీ కలిసినది ఉగాది పచ్చడి కదా. కష్టసుఖాలు, భావోద్వేగాల కలయికే జీవితం. ఆ విధంగా మానవ జీవితాలకి ఉగాది పచ్చడికి పోలిక ఉన్నదే. ఒక్కో ఋతువు మారినప్పుడు ఒక్కో తరహా వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందమ్మా. అది నివారించడానికే ఆయా ఋతువులకి తగ్గ విధంగా ఈ పండగ ఈ విధంగానే జరపాలి అని నిర్ణయించారు. ఉగాది పచ్చడిని దీపావళికో సంక్రాంతికో కుదిరినప్పుడు చేసుకోమనలేదు. అలాగే టపాకాయల్ని ఉగాదికో వినాయక చవితికో కాల్చుకోండి అనలేదు. పెద్ద పెద్ద మేడలు కట్టుకున్నాం అనుకుంటున్నారేమో ఈ నగరవాసులు. మేడల్లోని గదులన్నీ ఇరుకే. గాలి వెలుతురు లేని ఇళ్లల్లో నివసించడం వల్ల పేర్లు కూడా కనుక్కోలేని ఎన్ని రకాల వ్యాధులో ప్రబలే అవకాశం ఉంది. మామిడి, వేప లాంటి చెట్లు ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్నాయిరా. అసలు సృష్టిలోని ప్రతి చెట్టులోనూ ఏదో మంచి గుణం ఉంది. అలాంటి చెట్లనే కనుమరుగు చేసి ఈ ఇరుకు గదుల్లో ఏమి సంతోషం పొందుతున్నారమ్మా. వానలు లేవని అల్లాడిపోతున్నారు ఓ పక్క. చెట్లుంటేనే కదూ వానలు, వానలుంటేనే పంటలు, పంటలుంటేనే పండగలు. మనుష్యులు ప్రభుత్వం మాట మన్నించి ఇంటికో చెట్టు పెంచి మళ్ళీ మీరంతా ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొందాలని ఆశిస్తున్నాను తల్లి. మరే అమ్మలు, నే చెప్పింది ఏదో నాకు మనస్సులో తోచిన మాటలు సుమా అంటూ చెప్పడం ముగించి వెనక్కి జారగిలబడి కూర్చుంది ఆవిడ. అమ్మమ్మ ఆశీస్సులన్నీ నిజమవ్వాలన్నట్టు రైలు కూత వేసింది. ఉగాదికి సమత అమ్మమ్మ సమతకి మాత్రమే కాదు ప్రపంచానికే ఆశీస్సులు అందచేసింది. అందుకోండి మరి ఉగాదికి అమ్మమ్మ ఆశీస్సులు. వసంతవల్లరిలో శ్రీమతి పాలగుమ్మి పద్మా విజయ్ గారి రచన అమ్మమ్మ ఆశీస్సులు విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.